రాష్ట్రంలో రోడ్లు కొత్త రహదారుల నిర్మాణంపై వాడివేడి చర్చ జరిగింది. రోడ్ల దుస్థితిపై అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆర్ఎండ్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. బీఆర్ఎస్ హయాంలో రోడ్లపై అడుగడుగునా గుంతలేనని, రోడ్లపై కనీస అవగాహన బీఆర్ఎస్ కు ఉందా అని ప్రశ్నించారు. 7 ఏళ్లైన ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ పనులు పూర్తి చేయలేదని, మేము అధికారంలోకి రాగానే రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇక హైదరాబాద్ విజయవాడ హైవేను 6 వేగా మారుస్తున్నామన్నారు. 10 ఏళ్లలో కోకాపేట భూములను 100 కోట్లకు అమ్ముకున్నారు. కాంగ్రెస్ నిర్మించిన 1,00,000 కోట్ల విలువైన ఓఆర్ఆర్ ను 7,000 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఇక ప్రపంచ స్థాయి సౌకర్యాలతో రీజనల్ రింగ్ రోడ్డును నిర్మించబోతున్నామని వివరించారు. నేషనల్ హైవే మీద మంత్రి గారు చెప్పినారు. నేషనల్ హైవే మీద చిన్న ఒక ఇన్పుట్ నేను సభ్యులకు తమ ద్వారా చెప్పాలన్న ఉద్దేశం. వారు ఏమన్నారంటే, సార్ ఈ సిరిసిల్ల కామారెడ్డి ఎల్లారెడ్డి నేషనల్ హైవే గత ప్రభుత్వం సకాలంలో డిపిఆర్ ఇవ్వకపోవడం వల్ల అది క్యాన్సిల్ అయిపోయిందన్న మాట మాట్లాడినారు. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, సార్ ఫస్ట్ నేషనల్ హైవే ఇది నేషనల్ హైవేగా మార్చండి అని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ ఇస్తే వాళ్ళు ఒకవేళ దాన్ని ఓకే అనుకుంటే ఇన్ ప్రిన్సిపల్గా సూత్రప్రాయంగా అంగీకారం తెలుపుతారు. సార్ వాళ్ళు ఈ రోడ్డుకి మనం రిక్వెస్ట్ ఇచ్చినాము, ఈ రోడ్డుకి వాళ్ళు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినారు. నెక్స్ట్ స్టేజ్ ఏముంటుందంటే అప్రూవల్ కోసం పంపిస్తాం సార్. అలైన్మెంట్ అప్రూవల్ ఈ స్టేట్ గవర్నమెంట్ పంపించింది సార్. అలైన్మెంట్ అప్రూవల్ దగ్గర అక్కడ ఆగిపోయింది సార్. అలైన్మెంట్ అప్రూవల్ అయి వచ్చిన తర్వాతనే డిపిఆర్ ప్రపోజల్ పెడతాం సార్. డిపిఆర్ తయారు చేసి పంపిస్తారు. సో అలైన్మెంట్ అప్రూవలే నేషనల్ హైవేస్ నుంచి రాలేదు కాబట్టి అది ఆ ప్రపోజల్ అక్కడట్లా పెండింగ్లో ఉన్నది సార్. ఇది సార్, ఇది వాస్తవం. దయచేసి తమ ద్వారా సభ్యులకు మంత్రి గారికి గమనించవలసిందిగా కోరుతా ఉన్నా. ఇప్పుడు గౌరవ సభ్యులు సీనియర్ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు గతంలో ఇదే శాఖ నిర్వహించిన వారు ఎందుకు ఆ రోజు డిపిఆర్ సమర్పించలేదు, అలైన్మెంట్ ఫిక్స్ చేయలేదని చెప్పి వారు చెప్పాను. దాని తర్వాత ఈ 2013 నుంచి ఇప్పటి వరకు 21లో గడ్కరీ గారు ఫౌండేషన్ వేసిన వికారాబాద్ మొయినాబాద్ టెండర్ అయ్యి కూడా మీరు దాని అలైన్మెంట్ ఫిక్స్ చేయలే, ల్యాండ్ ఎక్విజిషన్ చేయలే. ఇప్పుడు మేము పూర్తి చేసి పనులు ప్రారంభించాం. ఎందుకు స్టార్ట్ కాలే పని? మీ అధ్యక్ష వాళ్ళు చేస్తే కేంద్ర మంత్రి గారు గడ్కరీ గారు ఫౌండేషన్ వేస్తే గౌరవ అధ్యక్షులు గౌరవ స్పీకర్ సార్ స్పీకర్ సార్ గౌరవ నేను మీ కాన్స్టిట్యూన్సీకి అక్కడ మీరు కూడా మాకు ఆదేశించారు. ముఖ్యమంత్రి గారు కూడా కొడంగల్ పోయే రూటు అక్కడ ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యే జోన్ అది. మేము వెంటబడి ట్రాన్స్లోకేట్ ట్రీస్ని కూడా చేంజ్ చేసి నిన్న వర్క్ స్టార్ట్ చేసాం. 3 ఏళ్ళకి ఎక్కడైందో మీరు పోయి చూడండి. నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, పంపిస్తాను. అలా చెప్పుకుంటూ అధ్యక్ష, ఈ రోడ్డు ముందుగా మదన్ గారు అడిగిన రోడ్డు విషయంలో సకాలంలో డిపిఆర్ పంపించి అపాయింటెడ్ డేట్ తీసుకొని మీరు చేసి ఉంటే ఇప్పటికీ అది 165 కిలోమీటర్స్ సార్. అది 3,000 కోట్ల రూపాయల రోడ్ అది. ఆ రోడ్డు మీరు దాని మీద రివ్యూ చేసి చర్యలు తీసుకుంటే ఇప్పటికి స్టార్ట్ అయ్యేది. అప్లోడ్ మన చేతులు ఉంటుంది సార్. అది గౌరవ సభ్యులు తెలుసుకోవాలి. సభ్యులు మీరు మినిస్టర్గా 5 ఏళ్ళు చేసిను. ఇక మీ అనుకుంటే ఎక్కువ నేను విమర్శించదలుచుకోలే. ఇప్పుడు అయిపోయిన దాని గురించి మాట్లాడి సమయం వృధా అధ్యక్ష. 10 ఏళ్లలో రాష్ట్రంలో రోడ్లను విధ్వంసకరంగా చేసి గుంతలేని రోడ్లు లేదు అధ్యక్ష. గతంలో కేటీఆర్ గారు గౌరవ సభ్యులు ఎక్కడైనా గుంత చూపి 1000 రూపాయలు ఇస్తున్నారు. మేము పోయి చూద్దాం అధ్యక్ష. ఈరోజు కూడా మేము ఇప్పుడిప్పుడే గుంతలు పుడుస్తున్నాం. రోడ్లు లేదు అధ్యక్ష. గుంతలు లేని రోడ్డు ఎడుతున్నాం. మనకు సమయం ఇచ్చేది కాదు. రాష్ట్ర ప్రజలందరూ రోడ్ల మీద తిరుగుతున్నాం. సభ ద్వారా వాళ్ళు వింటున్నారు. రోడ్ల పరిస్థితి ఏందో, పంచాయతీరాజ్ గారు రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, మా రోడ్లు ఏముంది, అవన్నీ కూడా మేము ఒక ప్రణాళికాబద్ధంగా క్యాబినెట్లో పెట్టి హ్యామ్ రోడ్డు ద్వారా కొన్ని రాష్ట్ర ఫండ్స్తోని ఏ విధంగా మట్టి రోడ్డు లేకుండా చేయాలని